నీ మొగడానే ఫంక్షన్ నుంచి ఇంత జల్లి తిరిగి వస్తాడా? మరి ఇవ్వలే. సరే నేను ఎవరో నేను చూస్తా, నువ్వు బల్ల కింద దాక్కో. నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు నేను గుర్తు రాలేదా? గుర్తున్నావు కాబట్టే నువ్వు ఫోన్ చేసి రమ్మనంగానే వచ్చి కలిసిన. నన్ను ప్రేమించి ఇంకొంత టాలెంట్ కట్టించుకున్నావే. మా నాన్న మాటకు అడ్డు చెప్పలేక తల వంచుకున్నా. అంటే సంసారం అంతేనా? మీ అయ్యవాడి మాట ఆధారం అంటావా? కట్టుకున్నోడు నన్ను ఏమన్నా కాలి ఉంచుతాడా? వానికి మూడొచ్చినప్పుడల్లా మంచం ఎక్కి వానికి సుఖాన్ని ఇవ్వాలి. అబ్బా ఏం గుండెనే మీది. ఓనికి మనసు ఇవ్వాలి, ఇంకోని శరీరం అప్ప చెప్పాలి. సూపరే మీరు. ఏ ఆడిది కూడా అట్లా చెయ్యది. పరిస్థితులు మాతో అట్లా ఏపిస్తాయి అంతే. పరిస్థితులు అడ్డం పెట్టుకొని పక్క కొన్ని అలవాటే గానే. అలవాటు ఉంది కదా అని ఎవరితో పడితే వానితోని వంటలేను. ఈ మాటలకేం తక్కువ లేదని ఇప్పుడు ఏం చేయమంటావు మరి? అది కూడా నువ్వే చెప్పు. చెప్పేది ఏం లేదు. ఈ తాళి తీసాను ముఖాన కొట్టి నాతోటి రా, మళ్ళీ మనం కొత్త జీవితాన్ని మొదలు పెడదాం. నువ్వు చెప్పినట్టు నేను చేస్తే అందరు నన్ను బజార్దాన్ లెక్క చూస్తారు. అంటే నన్ను పూర్తిగా మర్చిపోతావు అన్నమాట, అంతేనా? ఇక నేను మర్చిపోతానని నీకు చెప్పలేదు కదా. మరి నాతో రానంటే అర్థం అదే కదా. ప్రేమించుకున్న వాళ్ళంతా పెళ్లి చేసుకుని సంవత్సరాలు చెప్తారా? అర్థం కాలేదు. అర్థమయ్యేటట్టు నేను చెప్తా విను. మన ఇద్దరం దూరమే ఉన్నాం కావచ్చు, కానీ మన మనసులు దగ్గరనే ఉన్నాయి. అంటే నీ మోని తెలవకుండా మనం ఎట్లే దొంగసాట గెలవచ్చు అంటవా? ఎస్, ఇప్పుడు దారిలోకి వచ్చినావు. ప్రజెంట్ ఇదే ట్రెండింగ్ లో ఉంది. కలుసుడే కాదు, నా మొగుడు తెలియకుండా మన సంసారం కూడా వేయచ్చు. ఇట్లా ఎన్ని రోజులు చేస్తావు? ఆడది తలుసుకుంటే సచ్చన్ని రోజులు చేస్తుంది. ఏం ఆలోచిస్తాను? దీనికి నీకు ఓకే అంటే నాకు కూడా ఓకే. నా మొగలు లేని టైంలా నా దగ్గరకు వచ్చి నన్ను సుఖపెట్టి నువ్వు సుఖపడు. నువ్వు చెప్పేది మంచిగానే ఉన్నది కానీ మరి ఇంకేంది, నువ్వు నా మెడల తాళి కట్టలే కావచ్చు, కానీ నా శరీరం మీద నా మొగనికి ఎంత హక్కు ఉందో నీకు కూడా అంతే హక్కు ఉంది. నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా కానీ మన సంబంధం కొనసాగుతూనే ఉంటది. సరేది, నువ్వు ఎట్లా అంటే అట్లనే. సరే నేను పోతానా? పోయిరా. ఎట్లయితేంది, మళ్ళీ దీంతో సుఖపడే రోజులు వచ్చినాయి. అరే ఎటు పోయింది ఇది? ఫోన్ చేస్తేనేమో ఎత్తుతలేదు, మళ్ళీ ఫోన్ చేస్తలేదు. ఎటు పోయినవే? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేవు. పనుందని బయటకేనా, దారిలో ఉన్నా కదా అని ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎవరిని కలవడానికి బయటకైనావే? ఈ ఎండ పూట మింటన్ దగ్గరకు పోయి వచ్చిన. అయ్యో గంత కోపం ఎందుకే? నేను ఇప్పుడు ఏమన్నా నిన్ను? మరి నాకు బయట ఏం పనులు ఉండయా? ఎందుకు ఉండయి? ఉంటాయి. మరి ఎవరిని కలవడానికి అయినావని వెటకరం కొద్ది ఎందుకంటాను? అయ్యో బుద్ధి తక్కువ అడిగినా గాని మా మామ వచ్చిండే. ఏ మామ? ఇంకే మామనే, మా మేనమామ. మా చిన్న మరదలకు సంబంధం కుదిరిందట, రేపు వరపూజనట, అందుకే రమ్మని చెప్పిపోయిండు. ఎవరిని? మన ఇద్దరిని. ఇద్దరినా? అబ్బో ఈ ఎండకు నేను రాను. నేను లగ్గం వరకే మా అత్తగాని నువ్వు ఒక్కొని పోయిరాపు. అంటే నాకు ఎండ కొట్టదా మరి? అయితే నువ్వు కూడా పోకు, ఉండు. ఎండలు కొడుతున్నాయని చుట్టాలందరినీ దూరం చేసుకుంటే ఆఖరికి మన ఇద్దరే మిగులుతామే. అయితే నువ్వు పోయి సుట్టరికని కలుపుకొని రాపో. సరే కలుపుకత్తా పో. నీ అవ్వ, ఎండలు కొడుతున్నాయని ఇది రాత్రి కూడా ఎండ పెడితే ఏంది నన్ను?
పోయింది కదా. హలో, నా మొగడు రేపు ఇంట్లుంటలేడు. రేపు వచ్చి నన్ను సుఖపెట్టు, నువ్వు సుఖపడు. సరే అత్త. ఏమైందే తయారవుతున్నావు? మనసు మార్చుకున్నావు ఏంది? అత్త వరపూజకు నేను అత్త అని నీకు చెప్పినా? అద్దం పట్టుకొని తయారవుతున్నావు కదా, అత్త ఏమో అనుకున్నా. నువ్వెట్లా అనుకుంటావు? నేను తయారు కావద్దా? కావచ్చు, కానీ ఇంట్లోనే ఉంటున్నావు కదా, ఎందుకు తయారవుతున్నావు అని. మిండన కోసం. నువ్వు పోయినాక వాడు లోపలికి వచ్చినతో సరసాలు ఆడతాడు. అయ్యో, ఇప్పుడు నేను ఏమన్నాను అట్లా మాట్లాడుతున్నావే? మరి నువ్వు మాట్లాడే మాటల్లో అనుమానమే కనబడుతుంది. అయ్యో, నేనేం మాట్లాడగాని తీయే, నువ్వైతే అందంగా తయారుగా. నేను పోతున్నా తీ. సరే. పో పో, నువ్వు వచ్చే వరకు ఆ పవన్ గంతో 3-4 రౌండ్లు లేపించుకుంటా. ఏంది ఆగుతలేదా? అచ్చుడుతోనే తలిగినావు. మస్తు గ్యాప్ వచ్చింది కదా, గ్యాప్ లేకుండా తగ్గుతా. అబ్బో మొగోడు, నేను దూరమైన నుంచి యువతి మీద ఎక్కలేదా ఏంది? యువతి మీద ఎక్కినా నీ అంత సుఖం యువతి ఇవ్వలేదే. ఈ మాటలే చెప్పి నన్ను లొంగ తీసుకొని ఆటలు ఆడుకుంటాను. నేను కాదే లొంగ తీసుకునేది నువ్వు. పట్టు ఆడుకుందాం. అవును కానీ అవి తెచ్చుకున్నావా? అవంటే ఏంటి? అదే పిల్లలు పుట్టకుండా అడ్డుపడేవి. ఏయ్, నిన్నెప్పుడన్నా అవి పెట్టుకొని చేసిందానే? అప్పుడు వేరు ఇప్పుడు వేరు. నాకు బొత్త అయిందనుకో, నా మోని తెస్తే తాట తీస్తాడు. బొత్త రాకుంటే నేను మాయేస్తా కానీ నువ్వు అసలు టెన్షన్ పడకే. అవి పెట్టుకుంటే నాకు అస్సలు ఇసుకోమంటే. సరే కానీ ఏంది ఇది ఇట్లా ఉన్నది? ఎక్కడెక్కడ ఊసిపోయిన బట్టలు తిని. మేనకా, మేనకా, మేనకా. అబ్బా, ఇప్పటికే బాగా రౌండ్లు అయినాయి, నాతో కాదు. రౌండ్లు ఏందే రౌండ్లు? ఏయ్ లే లే. అది అది
ఏం లేదు. అదే వెన్నెలక్క మన ఇంటికి వచ్చి రోడ్లు అల్లం దంచుకొని పోయింది. మరి దానికి రౌండ్లు అంటున్నావేందే? ఒక్క రౌండ్ దంచి అల్లాన్ని అది 5-6 రౌండ్లు దంచింది. అందుకే అదే గలవరిస్తాన్నా. ఇంతకు నువ్వెప్పుడు వచ్చినావు? ఇంతకు ముందే వచ్చినా. ఓ మరి ఫంక్షన్ మంచిగా జరిగిందా? ఫంక్షన్ మంచిగా జరిగింది, అందరు నిన్నే అడిగారు. అందరి కళ్ళు నా మీదనే ఉంటాయి. సరే నేను పోయి చాయ్ పెట్టుక తాగు. ఈ మాటకు ఆ మాట చెప్పాలి. నిన్న మేనకి ఇచ్చిన సుఖం ఇవ్వదు కూడా ఏదినా. ఒకసారి ఫోన్ చేద్దాం. నిన్న రాత్రి అంతా నువ్వే గుర్తుకొచ్చినావు. తయారై ఉండు, వచ్చి నీ మీద ఎక్కుతా. ఇగో ఇప్పుడు అద్దుతి ఆగు, నేను చెప్పినాక వచ్చి ఎక్కుదుతి. నీ మొగడికి ఇంట్లోనే ఉన్నాడా? ఇటు పోలేదా? పోలేదు, ఇంట్లోనే ఉన్నాడు. నీ ఫోన్ వచ్చిందని బయటకు వచ్చి మాట్లాడుతాను. సరే అడుగు, బయటకు పోయినాక ఫోన్ చేయి, నేను వస్తా. మా చేస్తా కానీ నువ్వు వచ్చేటప్పుడు అవి పట్టుకొచ్చుకో. నాకు కడుపైంది అనుకో, నా మొగన్ ముందు నా మానం పోతుంది, వంది పానం పోతుంది. సరే అవి పట్టుకొని వస్తా, తీయే. ఉండు. సరే ఉంటానా. నీకేం ఎరికైనా బాధ, అవి పెట్టుకుంటే నాకు సుఖమే అనిపించేది. ఆగో పొద్దు పొద్దుగానే తయారై పైసలు కూడా లెక్క పెడతాను. ఇగల్లా మళ్ళీ ఏ ఊరికి ప్రయాణం అవుతున్నావు? నేను ఒక్కనే కాదే, మన ఇద్దరం అవుతున్నాం. ఇద్దరమా? ఎక్కడికి? మా ఫ్రెండ్ గాని చెల్లెపల్లికే. నువ్వు కూడా తయారుగా. అబ్బో గింత ఎండాలా, నేను రాను, నువ్వు ఒక్కనే పోయిరాపో. ఎండ కొడితే నీకు గొడుగు పడతా, తీయే. జోక్ బాగానే ఉంది గాని అయినా నేను రావద్దు. ఎందుకు రావద్దే? నాకు డేట్ వచ్చింది, దాని మీద చీరలు కట్టుకొని ఎక్కుకుంటా దిగుకుంటా వస్తే నాకు చిర్రాకు వస్తుంది. కొంచెం అర్థం చేసుకో. అట్లయితే నేను కూడా పోన్ తీయ. ఇక తయారైనావు కదా, ఏం కాదు పో. అబ్బా నువ్వు రాకపోతే నేను ఒక్కని పోనే. అబ్బో మొగోడు, అన్ని పేరెంటాలకు నాకు కొంగు పట్టుకొని వచ్చినట్టు. ఏం కాదు కానీ పో. వాడు నిన్ను కూడా తీసుకురమ్మన్నాడే. మళ్ళీ ఎప్పుడన్నా మా అత్త గాని, ఏం కాదు పో. సరే నువ్వు చెప్తుంటలేవు గానీ అటు పోయి అత్తది. అటు ఇటు వచ్చుడు ఏం అవసరం లేదు. ఫంక్షన్ కాడికే పోతున్నావు కదా, మంచిగా ఫంక్షన్ అయిపోయాక ఇంత దీని చేసి నిమ్మలం కొద్దిరా. ఇంటికాడ వచ్చి చేసేది ఏం లేదు. సరే తీయ, తొందర ఏం రాంతి, పోయేస్తా. సరే హలో పవన్. నీ మూడుకి ఇట్లే రోజు బయటకు పోతే మనం మస్తు ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఇక నుంచి ఏదో ఒక సాకు చెప్పి బయటకు పంపిస్తా గానీ వాడు నీ మాట వింటాడానే? ఎందుకు వినడు? మా ఇంటాడు. అట్లయితే రోజు నీకు సరిగ్గా చూపిస్తా.
నీ మొగడానే ఫంక్షన్ నుంచి ఇంత జల్లి తిరిగి వస్తాడా? మరి అయితే ఇవ్వలే. సరే నేను ఎవరో నేను చూస్తా, నువ్వు బల్ల కింద దాక్కో. ఫంక్షన్ ఇంత చెప్పనైపోయిందా? చెప్పనొచ్చినావు? అసలు నేను ఫంక్షన్కే పోలేదే. పోలేదా? ఎందుకు? పోబుద్ధి కాలే, అందుకే మరి వచ్చిన. వచ్చే ముందు ఒక్కసారి ఫోన్ చేస్తే అయిపోవు కదా? ఇప్పుడు ఇంటికి వస్తే ఏమైతుందే? ఆకలి అవుతుంది, అనేసుకురాబో. అదే తినుడు అన్న తినత్త అయిపోవు కదా? ఏంది ఇంటికాడ తప్ప? రే ఎవరను బయటకెళ్ళరా. ఎవరను? రేయ్ ఎవనివరాను చెప్పు. ఎవడాడు? నాకు తెలియదు. నీకు తెలియదే మనం బల కింద వచ్చిండా? సారీ బ్రదర్, మీ పెళ్ళికి ముందే మేమిద్దరం లవర్స్. ఈ నెల నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావే? మా కులాలు వేరని మా వాళ్ళు మా పెళ్లికి ఒప్పుకోలేదు. పండుడానికి లేని కులాలు పెళ్లికి అడ్డొచ్చినాయే. అది మా పెద్దలకే తెలియాలన్న. ఇట్లా ప్రేమించుకున్న వాళ్ళని వేరు చేసి ఏమనుకోనికి ఇచ్చి లగ్గం చేస్తే ప్రేమించునోని మర్చిపోలేక వానితో సంబంధం పెట్టుకొని కట్టుకున్నోని కాటుకు పంపుతుంది. ఆ తప్పు నేను చేయలేను, చేసి కాటుకోలేను. ఈ కాడ నుంచి మీరిద్దరు సంతోషంగా ఉండండి.